బాబు పొదిలి ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ రుద్రగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని మరిప్పుడు దేవాలయాల సమూహంలో చేర్చిన చర్యను తీవ్రంగా వ్యతిరేకించారు. దశాబ్దాలుగా పొదిలి దేవాలయాల సమూహంలో ఉండేదని, ప్రాంతీయ చరిత్ర, భక్తుల భావాలను పరిగణలోకి తీసుకోకుండా మర్రిపూడిలో కలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. పక్క నియోజకవర్గానికి చెందిన మంత్రి ఇలా చేస్తుంటే మార్కాపురం ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడితే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరిస్తూ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే వైసీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలిపారు. ఈ మధ్య కాలంలో చేసినటువంటి ప్రసంగానికి ఈ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతిన్న కారణంగా, అలాగే ఈ ప్రాంతానికి జరుగుతున్నటువంటి తీవ్రమైనటువంటి ఈ పొదిలి ప్రాంతానికి జరుగుతున్నటువంటి తీవ్రమైన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చరిత్ర చూసుకున్నట్లయితే గత చరిత్ర మొత్తం కూడా పొదిలి పట్టణాన్ని గతంలో పొదులాపురమని, ఈరోజు పొదిలి కొండగా పిలుస్తున్నటువంటి ప్రాంతాన్ని రుద్రగిరి అని చరిత్ర చెప్తా ఉన్నింది. ఆ ప్రాంతం మొత్తం కూడా ఇప్పటికీ కూడా గతం నుండి ఇప్పటి వరకు బ్రిటిష్ కాలం నుండి, వెంకటగిరి రాజాల నుండి ఈ రోజున్నటువంటి రెవెన్యూ వ్యవస్థ ప్రకారం కూడా ఆ పొదిలి కొండ అనేటువంటి ప్రాంతం పొదిలి నగర పంచాయతీ పరిధిలో ఉంది.